కర్మ అనేది ఎటువంటి వారిని కూడా వదిలిపెట్టదు అనడానికి నేను మీకు ఒక చక్కని ఉదాహరణతో చిన్న కథలా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకండి, శ్రద్ధగా ఆలకించండి. ఇంద్రుడు భార్య ఒక అందమైన చిలుకని పెంచుతుంది. అయితే చిలుక చాలా కాలం అయిన తర్వాత తనకి జబ్బు చేసి మరణస్థితికి వస్తుంది. అయితే ఆ ఇంద్రాణి అంటే ఇంద్రుని భార్య ఇంద్రాణి ఏం చేస్తుందంటే ఆ చిలక యొక్క పరిస్థితి చూసి ఇంద్రుని పిలిచి చెప్తుంది, తన బాధను చెప్తుంది. ఈ చిలకకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను, దీన్ని ప్రాణాలు కాపాడండి అని చెప్తుంది. ఆ విషయం తెలుసుకున్న ఇంద్రుడు గబగబా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మదేవుడికి విషయం అంతా వివరిస్తాడు. బ్రహ్మదేవుడు చెప్తాడు, నేను సృష్టికర్తని, సృష్టి వినాశకమును కాను కదా అని చెప్తే మహేశ్వరుడి దగ్గరికి వెళ్దామని చెప్తాడు. ఇంద్రుడు బ్రహ్మ మహేశ్వరుడి దగ్గరికి వెళ్తాడు. అంటే శివుడు అంటాడు, నేను వినాశకారిని, కానీ ఏ జీవి ఎటుపోవాలి అన్నది యమధర్మరాజు నిర్ణయిస్తాడు, అది నా బాధ్యత కాదు కదా, ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించాలని చెప్తారు. అయితే సరే అని బ్రహ్మదేవుడు శివుడు ఇంద్రుడు కలిపి యమధర్మరాజు దగ్గరికి వెళ్తాడు. యమధర్మరాజు వారి యొక్క పరిస్థితిని విని ఆ చెప్పిన బాధ ఇంద్రుని యొక్క పెంచుకునే చిలక కోసం సంగతి అంతా విని అతను చెప్తాడు, ప్రతి జీవి పుట్టినప్పుడే తన యొక్క ఎలా చనిపోతుందని ఒక పేపర్ మీద రాసి ఒక పెద్ద వృక్షం ఉంటుంది, ఆ వృక్షానికి వేలాడదీస్తాము, అది కింద పడిపోయిన తర్వాత అది ఎలా చనిపోవాలన్నది ఉంటుంది అని చెప్తారనమాట. అయితే సరే అని గబగబా యమధర్మరాజు శివుడు బ్రహ్మ ఇంద్రుడు కలిపి ఆ చెట్టు దగ్గరికి వెళ్తారు. అయితే ఆ చెట్టు దగ్గరికి ఇలాగ అంటే ఆ పెద్ద రూమ్లో పెట్టారని చెప్పాను కదా, ఆ రూమ్ డోర్ తీసి చెట్టులోకి వెళ్ళేసరికి ఒక ఆకు టపాలన కింద రాలి పడిపోతుంది అనమాట. ఆ ఆకు మీద ఏముంటుందంటే ఆ చిలక యొక్క ఎలా చనిపోతుందని రాసి ఉంటుంది. ఏమి రాసింది చిలక ఆ ఆకు మీద? ఎప్పుడైతే ఈ డోరు తెరిచి ఇంద్రుడు బ్రహ్మదేవుడు శివుడు యముడు కలిసి వస్తారో అప్పుడు ఈ చిలక చచ్చిపోతుంది అని రాసింది. చూసారా, కర్మ ఎంతటి వారిని విడిచిపెట్టదండి అనడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.